జాగ్రత్త మంది అంతే. అయితే ఈ ప్రేమిస్తున్న చాలా మంది వెంటపడ్డారులే, అన్ని లెక్కలు ఎందుకు కానీ దరిద్రంగా ఉంటుంది. అందులో కొంతమంది ఉన్నారో పోయారో కూడా తెలియదు నాకు. అవునా? నాటకాల రోజుల్లోనే ప్రేమలు ఎక్కువ, ప్రేమించే పట్టుబట్టి ఒకడైతే అసలు పెళ్ళే నీతోనే, నువ్వు లేదంటే పెళ్ళే లేదు, నువ్వేం తేపైనా పర్వాలేదని తగులుకుంటే వీడేవిడో మన ఎంబట పడ్డాడు. అసలు ఇవన్నీ తెలిసావు. తర్వాత పెళ్ళైందా ఏమో నాకు తెలియదు. మన బతుకు తెరువుకు మనం మరిగేతటవేరా. తర్వాత నేను చేసుకున్నా పెళ్ళి. ఈ గోళాలు దరిద్రాలు పడలేక. మీరే చూస్ చేసుకున్నారా? మా అమ్మ వాళ్ళు చూసారా? మా అమ్మ వాళ్ళు చూడాలి, నేనే చూసుకున్నా. ఇష్టపడి చేసుకున్నా. మంచివాడు. మంచివాడు. ఎలా గుర్తించారు మీరు మంచివారని? ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఆడపిల్లలు చూసుకునేటప్పుడు వాళ్ళు ఇష్టపడి చూసుకున్నారు, ఏ గుణాలు చూసి చేసుకోవాలి అని తెలియని పరిస్థితులు. నన్ను చేసుకున్న ఆయన ఒక నాటకానికి వచ్చారు. నాటకానికి వస్తే ఒక చామంచాయిగా ఉంటాడు అతను. పెద్ద అందగాడేం కాదు, అంటే బయట వాళ్ళకి. నాకు అందగాడేలే. చూసేసి నాటకం వెళ్ళిపోయాడు. నేను కూడా చూసా అతన్ని అంతమందిలో. అంటే భగవంతుడు అదే ప్రాప్తం అనబడేది ఒక దాన్ని పెట్టినప్పుడే పనికి మాలిందో పనికి వచ్చిన దాని మీద మన దృష్టి పడుద్ది. అలా నా దృష్టి చూసా. ఇట్లాగే చేతులు కట్టుకుని ఇలా 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 చూస్తాను. చూస్తున్నాడు. సరే ఎవరో ఒకళ్ళే అనుకుని నాటకం అయిపోయింది. తర్వాత ఒక ఉత్తరం రాశాడు మా ఆయన. ఎలా అంటే, మీరు నాకు చాలా బాగా నచ్చారు, నా శాలరీ ఇంత, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తర్వాత ఒక తల్లి తండ్రి ఉన్నారు, మా అమ్మగారికి పెద్దగా హెల్త్ బాగుండదు, తర్వాత మీరు నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే ఈ కింద అడ్రస్ పెడతాను, చేసుకోకపోతే ఎవరికి చెప్పక్కర్లేదు, చేసుకుందా అనే అభిప్రాయం మీకుంటే ఇక్కడ అడ్రస్ పెడుతున్నాను, అవును కాదు, మీకు ఎక్కువ రాయటం వస్తే రాయండి, రాయటం రాకపోతే అవును కాదు ఆ రెండైనా రాసి ఈ అడ్రస్ రాసి ఒక కవర్ కూడా పెట్టాడు అందులో. ఓహో, ఎంత మంచివాడు. అంతేగా, రాయడం వస్తే రాయమన్నాడు రామాయణం. అతను కూడా ఎక్కువ రామాయణం రాయాల, ఎంతవరకు రాసి మీరు ఇష్టపడితే అని రాశాడు. సరే, అది పక్కన పడేసి ఉంచా, చింపలేదు పారేయలేదు. సరే, అలా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంక ఈ ప్రెషర్ ఎక్కువైపోతారు. అంటే నాకు అంటే వయసు ఓ సంవత్సరం పెరుగుతుంటే కొంచెం అందం వస్తున్నాను, కొంచెం ఆకర్షణ వస్తున్నాను, ఏంటో తెలీదు. అలాగమ్మ నేను పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను. నీ ఇష్టమే అంది మా అమ్మ. అప్పటికి మీరు సినిమాలోకి రాలేగా? రాలే, సినిమాల్లోకి రాలే, నాటకాలే. నీ ఇష్టమే అంది మా అమ్మ. అంటే సరే, అప్పుడు నేను చేసుకుంటాను కానీ నాటకాలు వేస్తాను. ఇది బాగుంది. అలా మీకు ఇష్టమైతే మీరు కూడా అవునో కాదో రాయండి అని మా అడ్రస్ పెట్టి ఆయన ఇచ్చిన కవర్లోనే, మనదేం 10 పైసలు ఖర్చు లేదు, కాగితం డ్రెస్ అందులో పెట్టి, తర్వాత నేను నాటకాలు వేస్తాను, మా కుటుంబానికి కొంచెం హెల్ప్ చేయాలి, నీ డబ్బులు అయితే ఏమీ ఇవ్వక్కర్లేదు, నేను నాటకాలు వేసిన డబ్బులు ఒక్క పైసా నీ కోసం వాడను. ఇది బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఎందుకంటే నాకు కుటుంబం ఉంది, వద్దంటే మానేస్తా. ఇప్పుడు అతను అలా కుదరదన్నాడను మానేస్తా. అలా సరే, అతనే ఏమనుకున్నాడు, పెళ్ళి అవ్వబోయేటప్పుడు అలాగే అంటారు, పెళ్ళి అయినాక చెప్తే వింటదిలే నిదానంగా అనుకున్నాడేమో పాపం. సరే, సింపుల్గా పెళ్లి చేసేసుకున్నాం, పెద్ద ఖర్చులు ఏం పెట్టలేదు. ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు, మనది అలా. తర్వాత మా ఆయన అదృష్టమో ఏం పాడు, సినిమాలు వచ్చేసాయి. అదే మరి ఆయన సార్ వచ్చిన వేళ విశేషం అటువంటి. మా ఆయన వచ్చిన వేళ విశేషమే, అది మాత్రం మొహాటం లేకుండా చెప్తా. అప్పుడు మీకు కులాలు ఇవన్నీ పట్టింపు? మా ఇంట్లో అసలు కులాలే లేవు, ఒక 3, 4, 5 కులాలు కలిపి మేము. అవునా? బ్రాహ్మణ్, కమ్మ, కాపు, రెడ్డి. ఎలా అమ్మా? అంటే అమ్మ వైపు నుంచి మా అమ్మ వాళ్ళు కమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు కాపు వాళ్ళు, మా ఆయన బ్రాహ్మణ్. ఓ, మీ వారు బ్రాహ్మణా? అలా కానీ మంచివాడు. కానీ మంచివారు అంటే బ్రాహ్మణులు మంచివారు కాదు. కాదు, మా ఆయన మంచివాడు, బ్రాహ్మణులు మంచివాళ్ళ కాదని అర్థమైందమ్మా, నేను ఊరికే జోక్ వేసాను. కానీ అదే అలా అలా మిమ్మల్ని ఇష్టపడి చేసుకున్నారు, ఎంత గొప్ప. నేను కూడా ఇష్టపడి చేసుకున్నా. చాలా అంటే ఇలా కుదురుకోవడం, అంత స్పష్టత ఆ వయసులో ఆ తరంలో ఉండడం అనేది అంటే చాలా మంది ఇలాగా
ఈ ఫీల్డ్లోకి వచ్చి పాడైపోయిన వాళ్ళని ఎక్కువ మందిని చూశాను నేను, మాకు తెలిసిన వాళ్ళని. ఈ నాటకాలు వేసే ఆడవాళ్ళు కానివ్వండి మోసం చేస్తారా. అందుకనే ఇన్నిసార్లు అడిగానమ్మా నేను, ఏదో ఎవరి మీద ఏదో ఎదుటివాడు మోసం చేస్తాడు అని చెప్తున్నాను, కానీ మోసపోయే గుణం మనలో కూడా ఉంటుంది. తల్లి తండ్రి ఒక అన్నదమ్ముడు తప్ప ఎవరు చెప్పింది మనం అంత తొందరగా నమ్మకూడదు. అది అనిపించదు, ఎందుకంటే ప్రేమ కొరవడి ఇంట్లో ప్రేమ తక్కువైందని, ప్రేమని మనం తక్కువ ఎక్కువ అంచనా వేయకూడదురా. ఎదిగిన కొందికి మన మీద ప్రేమ తగ్గుతుంది. ఎవరు అర్భకులు ఉన్నారో వాళ్ళని ప్రేమిస్తారు తల్లిదండ్రులు. మనకు పిల్లలకు కూడా అర్థం కాని ఒకటి ఉంది. నువ్వు గొప్పదానివి, మీ అమ్మగారు తతిమ వాళ్ళని ప్రేమిస్తుంది, నిన్ను ప్రేమించదు. అది బతకగలదు, ధైర్యవంతురాలు. ఏమైనా నెగ్గుకొస్తుంది సొసైటీలో అనుకుంటే తీసేస్తుంది తల్లి. భర్త కూడా అంతే కదమ్మా. భర్త అంటే అది నాకు కాన్సెప్ట్ అంత కరెక్ట్గా చెప్పలేనేమో నేను. సో మొత్తానికి మీరు మీ వారు చక్కగా సెట్ అయిపోయారు కదా? చక్కగా సెట్ అయ్యారు, నేను కూడా చక్కగా ఉన్నా. మీరు ఎందుకంటే నా హద్దులు నేను దాటలేదు, ఆయన హద్దుల మధ్యలో ఒకసారి చిన్న చిన్న గొడవలు ఎప్పుడు ఉంటాయి. ఏ విషయంలో ఇలాగ అదే మానేసేయి, ఎందుకు మన ఇద్దరం బతకలేం, వాళ్ళ మీ అమ్మగారే కదా, కొంచెం అట్లా కుదరదు. ఒక పేరు వచ్చిన తర్వాత నువ్వు చదువుకున్నావు, నీ చదువు నాకు వస్తుందా? రాదు. అండ్ అది కూడా ఇంకోటి, మనకి డబ్బులతో నిమిత్తం లేకుండా భగవంతుడు మనకు ఒక ప్రాప్తం ఇచ్చాడు. ఆ ప్రాప్తాన్ని దాన్ని వదులుకోకూడదురా. ఎందుకు వదులుకో? ఫైనల్ గా ఎలా అంటే, నేను ఎంత దుర్మార్గురాలంటే, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, ఇంటి పట్టున ఉండేదాన్ని ఎవరినైనా చేసుకుని కాపురం నువ్వు చేసుకో. అలా కూడా చెప్పారా? మొహమాటమే లేదు. అంటే దీనికి అంతటి కారణం మీరు అందుబాటులో లేరనా? అట్లా అని కదా, అంటే ఎవరైనా మొగుడు పెళ్ళం ఇంటి పట్టునే ఉండాలి, వండి పెట్టాలి, అన్నీ చేయాలి, ఇంటికి వచ్చేటప్పుడు తలుపుతే అయి ఉంటాయి కదా కోరికలు. అవును, ఎవరో మనిషిని ఎవరైనా హెల్ప్ పెట్టుకుంటారు, మీరు వర్కింగ్ ఉమెన్ లేదు అట్లా ఆలోచించరు. పెళ్ళం ఉన్నప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తాడు? ఎప్పుడు ఆలోచించాడు మగవాడు. నేను అందుకని ఫైనల్గా ఒకసారి అంటే ఏం కష్టం ఉందో మనం తీర్చలేనప్పుడు మనం వదిలేయాలి కొన్ని. నా ఉద్దేశం అది. నేను నీకు కష్టం ఉందనుకో, నేను తీర్చలేనప్పుడు నీకు వదిలేసి అది వేరే దారి ఉంది స్వప్న, ఆ దారిలో వెళ్ళు బాగుంటుందని చెప్పాలిగా. అవును, మనకి సంస్కారం అంటే అదే. అలా నేను లేదండి, నేను ఫీల్డ్ వదలను, ఎందుకంటే ఇంకా అటు ఇటు కాని వయసులో ఉన్నారు. మా చెల్లెళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, మా తమ్ముడు ఇంకా ఎడ్యుకేషన్ అవ్వలేదు, మా జీవితాలు అలాగే ఉన్నాయి. వాళ్ళ జీవితాలు మా అంటే మీనింగ్ మా పుట్టింటి వాళ్ళేం పెద్ద కోటీశ్వర్లు కాదు, ఒక మిడిల్ కంటే కూడా తక్కువ అనుకో. అలా ఉండేటప్పుడు వాళ్ళని ఎలా వదిలేస్తాం? నీ జీతంతో నేను బతుకుతా, కరెక్టే, నువ్వు నేను ఇంత వండుకుంటాం బాగానే ఉంటుంది. వాళ్ళ కోసమే కదా అసలు రంగంలోకి వచ్చిందే, వాళ్ళ కోసం, నిన్ను చేసుకుందే వాళ్ళ కోసం. లేకపోతే నేను రంగస్థలం మీద ఎందుకు కనపడతాను, నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు, నేను ఎందుకు చేసుకుంటాను? అది కరెక్ట్ లాజిక్. అవును కదా, వీళ్ళు ఉన్నారు అర్భకుల్లాగా, వీళ్ళు వదిలేసి ఎలా వెళ్తాను? అందుకని నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుని ఉండిపో నువ్వు. నేను ఫీల్డ్ వదిలేసి రాను, ఎందుకంటే అతను కూడా ఎప్పుడు నా మీద అపవాదులు వేసింది లేదు. ఎందుకంటే అసలు అతని ఉద్దేశం ఏంటంటే, ఇట్లా మాట్లాడుద్ది ఈ అమ్మాయికి ఎవరిస్తారు వేషాలు అని. ఇప్పటికి కూడా డౌట్, నీకు ఎలా ఇస్తారు వేషాలు? అప్పటి నుంచి నాకు సందేహం అలా ఉండిపోయింది అంటాడు మా ఆయన. మాట్లాడడమే రాదని మా ఆయనకి, నాకు మాట్లాడడం రాదని. అవును, అంటే మీరు అంత ఫ్రాంక్గా ఉంటున్నారు, లౌక్యంగా కాకుండా. దానివల్ల ఏంటంటే మన ఇలాగ ఎవరన్నా వాళ్ళే గోక్కుంటా అడిగినా, మన పక్కన కూర్చుని అడిగినా కుదరదండి, ఇలా పాప ఎవడో ఒక అర్భకుడిని పెళ్లి చేసుకున్నాను, అన్యాయంగా ఉంటుందండి, అతనికి చెప్పి చేయాలి, అతను ఇప్పుడైతే అందుబాటులో లేడు, అందుకని ఏమనుకోదు. ఎక్కడ ఇలా శృంగారానికి ఏం ఓపిక ఉంటుంది అమ్మాయి? మెడ్రాసులో కూడా కింద నుంచి పైకి ఇలా చెమటలు కారి తడిచిపోయి ముద్దయిపోయి 9 hours 8 hours పనిచేసేవాళ్ళం. 8 hours తర్వాత ఎంత ఓపిక ఉంటుంది మనిషికి? 4 o'clock లేగుస్తాం, నైట్ అక్కడే 6 గంటల దాకా ఉంటాం. ఈ 4 o'clock లేచి స్నానం చేసి రెడీ అయ్యి కారు ఎక్కి వాహిని స్టూడియోకి పోయి అక్కడ మేకప్ వేసుకుని అందరు పెద్దవాళ్ళని చూస్తుంటే ఇంకా యవ్వనం ఏముంటుంది నా బొంద, అంతేగా భయంగా ఉంటుంది. పులులు చూసినట్టు ఉంటుంది వాళ్ళు చూస్తే, అంటే నిర్భయంగా చూస్తారు కదా. ఆర్టిస్టులు ఎవరైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. అలా చూస్తుంటే మనం ఒక చిన్న భయంతో, ఒక చిన్న మర్యాదతో ఇట్లా వాటితో పని చేసుకునేటప్పటికే ఓపిక పోద్ది కదరా. అవును, ఇంక నీకు సాయంత్రం శృంగారానికి టైం ఏది? నిద్ర, అంతే కదా, నిద్రపోవడమే. చెమట కారిపోతే ఏం ఓపిక ఉంటుంది? ఏం తిన్నా
పొద్దుగుకులు ఇల్లు కాదు కదా, అదింత ఇదింత తినుకుంటా తిరగడానికి. అవును అవును అవును. వర్క్, పైగా భయం. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళ మధ్యలో మనం చేస్తున్నాం. నా వరకే చెప్తున్నా ఇది. అంటే మీ మీ మనస్సు అన్నీ కూడా దాని మీదే, దానిలో లీనమైపోయి ఉండేది. యాక్టింగ్, రోల్స్, తర్వాత పరిశ్రమ గట్టెక్కించడం. అనా ఇవ్వు స్వప్న, అందునా ఇవ్వు, నువ్వు మాట్లాడింది ఇచ్చేయాలి, ఇవ్వకపోతే పాటాడతాను నేను. నువ్వు ఎంత మాట్లాడావో అంత ఇచ్చే, అంతకు మించి నేను 5 పైసలు అడగను నేను. అవి ఇచ్చేయాలి, అవి తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేస్తా, ఆవిడే దాస్తారు ఆవిడే. అందుకని ఏంటంటే ఈ సహకారంలో యాక్చువల్గా మా ఆయన్ని కూడా చెప్పాలి. 10 సార్లు ఆయన అంటే ఈ వయసులో ఈవిడికి ఏ మొగుడు జబ్బు కావని అనుకుంటారని చెప్పట్లేదు. మా ఆయన సహకారం ఉంది, మా అమ్మ సహకారం. అవును అంతే కదా, మా అమ్మ ఆయన సహకారం ఉంది. అయితే మీరు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ తీసుకున్నారా? తీసుకోలేదు. పాప రానుడండి, పాపం అలా ఉన్నాడు. ఏం పాపం లేదు, నేను మాత్రం కష్టపడలేదంటే. కానీ అమ్మ మీరు చాలా కష్టపడ్డారు. నేను మగవాళ్ళ మంచివాడు కాబట్టి వచ్చేవాడు, తనే వచ్చేవాడు. జీతంలో కొంచెం ఖర్చులు రైల్వే వాళ్ళు తీసుకునేవాళ్ళు. అప్పట్లో బస్సులు కూడా తక్కువే కదా, రైళ్ళు తక్కువే. అక్కడ ట్రాన్స్ఫర్, అక్కడ ట్రాన్స్ఫర్, అక్కడ ట్రాన్స్ఫర్, అట్లా ఉద్యోగం చేసుకుంటా. బట్ జీవితం బాగా నడిచింది, హ్యాపీ. నా వరకు నాలాగా అందరికీ జరుగుద్దని మాత్రం నేను చెప్పను. పైగా ఇలా చెప్పిందని గర్వం అనుకోవద్దు. భగవంతుడు కూడా నాకు ఓటేశాడు. తప్పకుండా ఓటు వేసాడమ్మా. మీరు ఇంత కళకళలాడుతూ ఇప్పుడు ఇంత చక్కగా హాయిగా మాట్లాడుతున్నారంటే జీవితం బాగుండబట్టే కదా. చిన్న తప్పులు, పొన్న తప్పులు అందరూ చేస్తారురా. మీకు ఆ వయసులో లవ్ లేదంటే ఏ వయసులోనూ లవ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవడో ఒకడు ప్రేమించేవాడు ఉంటాడా? ఉంటారు. ఏ వయసుకి ప్రేమించే వాళ్ళు ఉంటారు. ప్రేమ నిరంతరం సాగే నది లాంటిది.